మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పంచగవ్యన్ విభూషణ్ వైద్యరత్న డాక్టర్ అనంత్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. ఓం నమస్తే జీ, వందే మాత్రం. సార్, ఇంతకు ముందు నాడీ చికిత్స గురించి చెప్పారు. సో నాభి చికిత్స కూడా ఉంటుంది. అసలు నాభి చికిత్స అంటే ఏంటి, అసలు ఎలా తెలుసుకోవచ్చు అంటారు సార్? అయితే ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అసలు నాభి అంటే ఏంటిదో తెలుసుకోవాలి. నాభి అనేసి అంటే మన ఈ యొక్క తెలుగు భాషలో మనం నాభి అని పిలుస్తున్నాము, సంస్కృత భాషలో కూడా నాభి అని పిలుస్తారు. ఇంగ్లీష్లో వచ్చి బెలీ బటన్ అంటాం మనము, హిందీలో వచ్చి నాబ్ అనేసి అంటారు. ఇలా ప్రతి భాష లోపల దీన్ని పిలిచే విధానం లోపల వేరువేరుగా ఉంటుంది. తర్వాత వచ్చేసి నాభి అనేది మన మనిషి పుట్టడానికి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అన్నట్టు. అది ఎలా అనేసి అంటే, ఎప్పుడైతే తల్లి గర్భంలో మనకు వెళ్తామో, వెళ్ళిన తర్వాత ఇక్కడ అంబిలికల్ కార్డ్, ఏదైతే అంబిలికల్ కార్డ్తోని మన శరీరం అటాచ్ అయి ఉంటుందో ఆ పాయింటే మనకు నాభి. అయితే ఆ పాయింట్, మెయిన్ పాయింట్ దేనికి ఉంటుంది? శరీరం తయారవ్వడానికి ఫస్ట్ బీజ రూపంలో మనం ఉన్నప్పుడు ఫస్ట్ దీని నుంచి వెళ్ళి అప్పుడు మీకు మావి మన ఈ యొక్క గర్భాశయాన్ని అంటుకుంటుంది. ఇలా అంటుకున్న తర్వాత దీని ద్వారా వచ్చి శరీరం రెడీ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీని సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ ఫస్ట్ పోయేసి గోడలకు అంటేసుకుంటుంది అన్నమాట. అయితే దీని గురించి మళ్ళీ లేడీస్ సమస్యలు, లేడీస్ ప్రాబ్లం గురించి మాట్లాడినప్పుడు అప్పుడు చెప్పినప్పుడు దీని గురించి మనం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ మావి అనేది పోయేసి గర్భాశయం గోడలకు అంటేసుకుంటుంది అన్నట్టు, పట్టేసుకొని ఈ యొక్క బీజానికి సంబంధించిన కనెక్షన్ తయారవుతుంది ఇక్కడ. అప్పుడు ఇక్కడ ఇంకో భ్రూణం తయారవుతుంది అన్నట్టు. భ్రూణం తయారవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్టార్టింగ్ లోపల ఫస్ట్ కలవడంతోనే ప్రాణశక్తి ఇక్కడ మీకు వస్తుంది. ప్రాణశక్తి వచ్చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది అంటే, అప్పుడు బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు, ఏముండదు. కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు, హృదయము అప్పుడప్పుడు తయారవడం స్టార్ట్ అవుతుంది. అలా తయారవుతూ స్టార్ట్ అయ్యేసిన తర్వాత కొన్ని రోజులకు, అంటే ఒక 9 నెలలు దాటిన తర్వాత పూర్తిగా పిల్లోడుగా మారిన తర్వాత ఒకానొక సమయం లోపల అమ్మ ప్రసవించిన తర్వాత బయట వస్తాము. ఫస్ట్ పిల్లోడు బయట వస్తాడు. ఆ పిల్లోడు బయట వచ్చినప్పుడు అతి జాగ్రత్తగా ఆ యొక్క నాభిని ఫోల్డ్ చేసి దానికి పిన్ను పెట్టి కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత ఇంకొద్దిసేపటికి మిగతా మావి అప్పుడు బయటకు వెళ్తుంది. ఎంతైతే కష్టపడేసి పిల్లోని కంటుందో మళ్ళీ తీయడానికి కూడా మిగతా మావి కూడా బయట వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతే అమ్మాయి సేఫ్ సైడ్ ఉన్నట్టు లెక్క. అది లేకుండా అలా మిగిలిపోయేసి ఏమన్నా ఉంటే ఆమెకు ప్రమాదం అన్నట్టు. సో వెళ్ళిపోతుంది అన్నట్టు. అయితే ఇప్పుడు ఆ అంబిలికల్ కార్డ్ ఏదైతే ఉన్నదో, ముందు కాలంలో దాన్ని కరెక్ట్గా కట్ చేసి ఎండ పెట్టేసి భద్రపరిచేవాళ్ళు. దాన్ని మళ్ళీ ఒక చుట్టేసి ఒక రాగి తాయెత్తులో కానివ్వండి, ఒక వెండి తాయెత్తులో కానీ వేసి ఆ పెట్టెలో పెట్టేసి ప్యాక్ చేసి పెట్టేసేటోళ్ళు. తర్వాత పిల్లోడు ఎక్కడన్నా వెళ్తున్నాడు దూర ప్రాంతాల లోపల, పెద్ద అయిన తర్వాత ఇక్కడ వెళ్తున్నాడు అని అంటే ఆ తాయెత్తును మెడలు కట్టేసి పంపించేవాళ్ళు రక్షగా. తల్లి రక్ష. అయితే అది రక్షనే అనుకోండి. అయితే ఎందుకు రక్ష అనేసి అంటే, అతనికి ఏవైనా పెద్ద రోగాలు వచ్చేసి రోగాన బారిన పడి ట్రీట్మెంట్ అయితే లేదు అని అన్నప్పుడు ఆ తాయెత్తు లోపల ఉన్న ఏదైతే అంబిలికల్ కార్డ్ ఉందో దాన్ని కట్ చేసి దీంతో మందు తయారు చేసి వాడికి మందు తాగిస్తుండే ఇంతకుముందు. అప్పట్లో ఆ యొక్క అంబిలికల్ కార్డు అలా మందుగా పనిచేసేది అన్నట్టు. తీరచరాని రోగాలు, క్యాన్సర్ లాంటి రోగాలని కూడా అది చేస్తున్నట్టు. ఎందుకు? స్టెమ్ సెల్స్ అన్నట్టు. స్టెమ్ సెల్స్ ఏం చేస్తుంది? శరీరంలో పార్ట్ పోతే కొత్త పార్ట్ తయారవడానికి స్టెమ్ సెల్స్ పనిచేస్తాయి కదా. కడుపులో ఉన్నప్పుడు అమ్మ దాంట్లో చేసింది కదా, పెరిగింది కదా, ఆయన స్టెమ్ సెల్స్ని మళ్ళీ ఆయన్ని రిపేర్ చేయడానికి మందుకు ఇచ్చేవాళ్ళు అంటూ, మూలికలు కలిపి. అంత వైద్యం ఉండేది. అయితే ఇప్పుడు అంబిలికల్ కార్డ్ కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ బొడ్డు అనేది అవశేష భాగంగా కనిపిస్తుంది అందరికీ. ఇప్పుడు ఏం పనిచేస్తలేదు కదా, కడుపులో ఉన్నప్పుడు పనిచేసింది, ఇప్పుడు ఏం పనిచేయదని అనుకుంటారు. కానీ ఆయుర్వేదిక వైద్యశాస్త్రం ప్రకారము ఈ యొక్క అంబిలికల్ కార్డ్ తీసేసిన తర్వాత కూడా 76,000 నాడుల యొక్క కనెక్షన్ ఒక్క దగ్గర కనెక్టింగ్ ఉంటుంది. ఇక్కడ దీనికి ఈ శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థ మొత్తము ఇక్కడ కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడ నుంచి చేసే ట్రీట్మెంటే నాభి చికిత్స.
దీని ద్వారా తలనొప్పి సెట్ చేయొచ్చు, వెంట్రుకలు రాలిపోతున్న వీటిని సెట్ చేయొచ్చు, కళ్ళ లోపల కాంతి తగ్గిపోతుందంటే దాన్ని సెట్ చేయొచ్చు, నీ డైజెషన్ సిస్టమ్ని దీంతోనే సెట్ చేయొచ్చు, ఊపిరి లోపల ప్రాబ్లం వస్తే దీంతోనే సెట్ చేయొచ్చు, గుండెలో సమస్య వస్తుందంటే నాభితోనే సెట్ చేయొచ్చు, ఒంట్లో వెన్నుపూసలో వీటిలలో ప్రాబ్లం వస్తుందన్నా కానీ దీంతోనే చేయొచ్చు. మరి ఏ రూపంలో చేస్తాము? ఒకటి దీంట్లో నూనెలు వేయడము, తర్వాత పంచగవ్య ఘృతం ఏదైతే ఉందో మనము ఆ ఘృతాన్ని వేసేయడము, ఇది ఒక పద్ధతి. అండ్ ప్రతి ప్రాబ్లంకి ఒక్కొక్క రకమైనటువంటి ఆయిల్ని వేసి మనము ట్రీట్మెంట్ చేస్తాము. ఇది నాభి చికిత్సలో ఇదొక భాగము. మరి నాభి ఎలా ఉంటే ఆరోగ్యకరము, ఎలా ఉంటే అనారోగ్యకరము, ఇది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మీకు వేసే ప్రశ్న అయితే ఇదే ఉంటుంది కదండి. అయితే నేను చెప్పిస్తాను దాన్ని కూడా. నాభి యొక్క బరువులు అతిగా లేపినప్పుడు, స్టెప్స్ ఎక్కేటప్పుడు జారినప్పుడు, ఏవైనా బరువులు వన్ సైడ్ లేపినప్పుడు, మనం బట్టలు వేసేటప్పుడు ఒకే కాలు మీద వేస్తూ ఉంటాం కదా, ఎగురుతూ ఉంటాము, అప్పుడు కూడా నాభి జరిగిపోతుంది. కోతి కొమ్మెచ్చిలాడినప్పుడు, ఖోఖో ఆడేటప్పుడు కో అనేసి కాళ్ళతో తన్నుకుంటూ జరుగుతూ ఉంటాం కదా, అప్పుడు కూడా నాభి జరిగిపోయే అవకాశం ఉంటుంది. కబడ్డీ లోపల కాలు ఎగ్గేటప్పుడు, అంటే ఇలా చెప్పుకోవడానికి పోతే కాలు కింద మీద అయిపోతే నాభి స్థానం జరిగిపోతుంది. దానివల్ల ప్రాబ్లం ఉంటుంది, దానివల్ల విపరీతమైన ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు వచ్చే మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అనేసి అంటే 100 లోపల 80% మందికి నాభి జరిగిపోయింది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అనేసి అంటే వాళ్ళ భుజాలు డౌన్ ఉంటాయి, మెడలు ముందుకు వచ్చేస్తాయి. తర్వాత వచ్చేసి కావాల్సిన బాడీకి ఆక్సిజన్ అందక వెంట్రుకలు రాలిపోవడము, మానసిక ఇబ్బంది, ఛాతీలో నొప్పి, గుండెల్లో నొప్పి, ఇవన్నీ రావడానికి మెయిన్ కారణం ఏంటిది అనుకుంటున్నారు? నాభి జరిగిపోవడం. ఇది ఎక్కువ జరిగిపోయేసరికి వెన్నుపూసల లోపల సమస్య వచ్చేసి వెన్నుపూసల్లో నొప్పులు రావడము, ఇది కూడా నాభి జరిగిపోవడం వల్లనే వస్తుంది. అంటే బాడీ లోపల ఏ పార్ట్ అయితే తన పని తాను స్వయంగా కరెక్ట్గా చేయకుండా డిసార్డర్ వస్తుందో దానికి కారణభూతం ఏంటంటే నాభి. మరి నాభి జరిగిపోతేనే ఇట్లా ఎందుకు జరుగుతుంది అనేసి అంటే శరీరం యొక్క కేంద్రక స్థానం నాభి అని మనం చెప్పుకున్నాము, ఇప్పటిదాకా చెప్పుకున్న దాని లోపల. ఎప్పుడైతే నాభి స్థానం కేంద్రక స్థానం అవుతుందో గ్రావిటికల్ ఫోర్స్ని బ్యాలెన్స్ చేయడానికి నాభి పనిచేస్తుంది అన్నట్టు మనకు. ఎప్పుడైతే నాభి స్థానము తన చోటు నుంచి తాను కొంచెం అటు కానీ ఇటు కానీ పైన కానీ కింది కానీ జరిగిందనుకోండి, కింద జరిగితే విపరీతమైన మోషన్స్ తగిలేస్తాయి. నువ్వు ఎన్నిసార్లు శరీరాన్ని ఎన్ని టెస్టులు చేసినా కానీ నార్మలే వస్తుంది. నీకు కడుపుకు సంబంధించి ఎన్ని టెస్టులు చేసినా నార్మల్ వస్తుంది. అయినా కానీ మోషన్స్ పెడతాయి, పోతావు, మళ్ళీ వస్తావు, మళ్ళీ వచ్చినట్టు అనిపిస్తుంది, మళ్ళీ పోతావు, మళ్ళీ రాదు, మళ్ళీ జిగుటు వచ్చినట్టు అనిపిస్తుంది, మళ్ళీ చేస్తావు, మళ్ళీ ములుక్కుంటూ మళ్ళీ తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటావు. మళ్ళీ నొప్పి ఎంత విపరీతంగా పెడుతుంది అనేసి అంటే వాడు కింద పడి బొరులుతూ ఉంటాడు, అంత నొప్పి లేస్తూ ఉంటుంది. మీరు చూసే ఉంటారు, చాలామంది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ వీడికి ఏదన్నా ప్రాబ్లం అయిందా అని చెప్పేసి పెయిన్ మేనేజ్మెంట్ ద్వారా పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, అప్పటిదాకా సజెషన్ అవుతుంది, మళ్ళీ విపరీతంగా మళ్ళీ నొప్పులు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మందులతోని కానీ టెస్ట్లలో కానీ ఏది చూసినా మీకు నార్మలే కనిపిస్తుంది, కానీ మీకు సమస్య ఉంది అని అంటే మీకు నాభి చికిత్స చేయాలి, నాభి జరిగిపోయినట్టు సమస్య. సో అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే నాభి ట్రీట్మెంట్ చేసే విశేషజ్ఞుడిని కలవాలి, అంటే మా లాంటి వాళ్ళని కలవాలి. పంచగవ్య చికిత్స చేసిన వాళ్ళు కానీ నాభి పూర్వం ప్రతి ఇంట్లో నాభి చికిత్స చేసే వ్యక్తులు ఉంటుండే. ఉదాహరణకు మీ ఇంట్లో మీ తాతగారు ఉండే, మీ అమ్మమ్మ మీ నాయనమ్మ కూడా ఉండే, కానీ వారి దగ్గరికి వచ్చి మీరు నేర్చుకోవాలి, మీరు నేర్చుకోలేరు. అప్పుడు ఏం చేసేవారు? పైన్లలో నూనె పెట్టి మసాజ్ చేయడము, దీపం పెట్టేసి కూర్చోపెట్టడము, లేకపోతే వేళ్ళు లాగడము, ఇలాంటి ప్రక్రియల లోపల నాభిని సెట్ చేసేవాళ్ళు. కొందరు పసర్లు వేయడము, ఇలా వేసేసి నాభిని సెట్ చేసేవాళ్ళు. మరి ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి నేర్చుకున్నారు. ఎందుకు? అప్పట్లో వైద్యులు నేర్పించారు. కారణం ఏంటంటే అంతమంది కోట్ల మందికి నేను ఒక్కనే చేయలేను కదా, అట్లా ఎవరిది వారు చేసుకోవాలనేసి వారు చెప్పేసిండ్రు. అంటే వైద్యుల విధానం ఏంటిది అప్పట్లో అంటే వసుదైవ కుటుంబకం, అందరూ మన వాళ్ళే, మనమే ట్రీట్మెంట్ చేసుకొని మనం అందరం బాగుండాలనేసి సంకల్పం ఉండే. ఇప్పుడు ఆ సంకల్పం ఎక్కడ ఉందండి? లేదు, అంత కమర్షియల్ అయిపోయింది కదా. సో ఇప్పుడు చెప్పేది ఏంటి అని అంటే నాభి జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చేయలేరు కాబట్టి మాలాంటి విశేషజ్ఞుల్ని కలిసేసి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే, తద్వారా శరీరం బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ గ్రావిటికల్ ఫోర్స్ గురించి మాట్లాడుతున్నాను.
ఎప్పుడైతే గ్రావిటికల్ ఫోర్స్ మన చేతి నుంచి అదుపు తప్పింది అనుకోండి, శరీరము అస్థిర స్థితికి ఏర్పడిన తర్వాత ఆ పక్కకున్న పార్ట్స్ పని చేయకుండా పోతాయి. సరిగ్గా పని చేస్తాయి కానీ సక్రమంగా పని చేయవు. కొంచెం లేజీ లేజీ ఎస్ 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 ఎవరిదైతే నాభి జరిగిపోతుందో వాడు స్టేట్ చూడడు, వంకర చూస్తాడు. ఎంత చేయడానికి ప్రయత్నించినా మళ్ళీ వంకర అవుతూ ఉంటాడు. భుజాలు అప్ అండ్ డౌన్ ఉంటాయి. ఇంకోటి బాగా గమనించడానికి పోతే, అమ్మాయి నడుస్తుంది అనుకోండి, కాళ్ళ పట్టీలు, ఒక పట్టీల సౌండ్ ఎక్కువ వస్తుంది, ఒక పట్టీల సౌండ్ తక్కువ వస్తుంది, అంటే నాభి జరిగిపోయినట్టు. కొందరు ఆపరేషన్ అయిన తర్వాత నా కుట్లు బాగా నొప్పిలేస్తున్నాయి అవుతుంది అని అంటారు కదా, వాళ్ళకు కూడా నాభి జరిగిపోయినట్టు. ఆ నాభి కూసబెట్టి చేస్తే ఆ కుట్ల నొప్పులు పోతాయి. నేను నా పేషెంట్స్ చాలామంది ఉండే, ఎంతోమందికి నేను ట్రీట్మెంట్ చేశాను. 15 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కుట్ల నొప్పులు ఉన్నాయి కదా, నాభి సెట్ చేస్తే అవి పోయినాయి. విత్ ఇన్ 1-2 డేస్లో రిజల్ట్. ఆయిల్ వేసి మీరు ఆయిల్ కాదు, వేళ్ళని లాగడము, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తామన్నట్టు. నాభిని సెట్ చేసే విధానం మారుతూ ఉంటుంది కొంతమందికి రెగ్యులర్గా నూనె పెట్టి చేయడం అదొక పద్ధతి, వేలికి గని ఇంకో పద్ధతి, అలా వారికి యొక్క శరీర దారుఢ్యాన్ని బట్టి మనం చేస్తూ ఉంటాం అన్నట్టు. ఈ విధంగా మనము నాభి చికిత్స చేసుకోవచ్చండి. సార్ మొత్తం మీద బ్రీఫ్గా ఈ నాభి చికిత్స గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓం నమస్తే జీ, వందే గోమాతరం.